తండేల్ మూవీ మాట్లాడడం మర్చిపోయానే. నెల్లూరు జిల్లా మా బీసీసీఎల్ విభాగం తరఫున ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం, నిన్న మన జిల్లాకి మత్స్యకారుల అభివృద్ధి కోసం, మత్స్యకారుల సంక్షేమం కోసం ఈ జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ నిన్న జిల్లాకి రావడం, ఒక పత్రికా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం ఈ జిల్లా ప్రజలు, మీడియా సోదరులకి అందరికీ తెలిసిన విషయమే. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇప్పటికిప్పుడు ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడానికి గల ముఖ్య కారణం, ఈ జిల్లాలో మత్స్యకారుల సమస్యల మీద, మత్స్యకారులకు జరిగినటువంటి అన్యాయం మీద, ఈ కమిటీ నియామకం మీద జిల్లాకి ఈ కమిటీ సభ్యులు రావడం జరిగింది. ఈ కమిటీ సభ్యులు నిన్న మాట్లాడుతూ, సమస్యల పరిష్కార దిశగా కాకుండా ఏదో జిల్లాకి వచ్చాం వెళ్ళాం అనిపించుకున్నారే తప్ప తూతూ మంత్రంగా మత్స్యకారుల సమస్యలు ఎక్కడ కూడా పరిష్కార దిశగా వీళ్ళ యొక్క కమిటీ యొక్క తీరు లేదు అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఫరూక్ గారు, మైనింగ్ మినిస్టర్, ఎక్సైజ్ అండ్ మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్రబాబు గారు, మారిటైమ్ చైర్మన్ సత్య గారు, దామచర్ల సత్య గారు, మోపిదేవి గారు, కొండబాబు గారు, వీళ్ళందరూ కూడా ఈ జిల్లా పర్యటనకి రావడం జరిగింది. వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ మత్స్యకారులు సమస్య ఏదైతే ఉందో, బోట్లు మాయమైన విషయం మీద, బోట్లు మిస్సింగ్ విషయం మీద మాట్లాడకుండా, వాటిని ఎలా మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొని రావాలి అన్నటువంటి విషయం మీద కాకుండా తూతూ మంత్రంగా ఈ సమావేశం నిర్వహించి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తూ, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది మత్స్యకారులకి అని ఈ కమిటీ మాట్లాడడం జరిగింది. దానికి సమాధానంగా, గత ప్రభుత్వం మత్స్యకారుల విషయంలో ఎలా నిర్లక్ష్యం వహించిందో మీరు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వలేదు అని మేము తెలియజేస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులు ఏదైతే ఉన్నారో కోస్తాంధ్ర ప్రాంతంలో 22 మందిని పాకిస్తాన్ వాళ్ళు చెరలో పెట్టారు. ఎందుకని? వాళ్ళ యొక్క జలాల్లోకి మన ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు వెళ్ళారు అని చెప్పి వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు చెరలో వేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఉన్నది ఏది? తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే మత్స్యకారుల్ని పాకిస్తాన్ వాళ్ళు బందీలని చేశారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ మత్స్యకారుల విడుదల విషయంలో ఎంతవరకు పనిచేశారండి? మీ ప్రభుత్వమే ఉంది కదా, మీరు మాట్లాడి ఏమన్నా వాళ్ళని విడుదల చేయించారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా కూడా పాదయాత్ర చేస్తున్నటువంటి టైంలో మత్స్యకారులందరూ కూడా, ఆ కుటుంబాలకు సంబంధించిన 22 కుటుంబాల వాళ్ళు కూడా జగనన్నను కలవడం జరిగింది. కలిసినప్పుడు జగనన్న ఒకటే హామీ ఇచ్చారు, మనం అధికారంలోకి వస్తాం, తప్పకుండా బందీలుగా ఉన్నటువంటి మత్స్యకారుల్ని విడుదల చేయిస్తాం అని చెప్పి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దమ్ముతో చెప్పాడో చూడండి. మనం అధికారంలోకి వస్తాం, బందీలుగా ఉన్న మత్స్యకారుల్ని విడుదల చేయిస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారం అధికారంలోకి రాగానే ఆ మత్స్యకారులందరినీ కూడా విడుదల చేయించడం జరిగింది. ఆ విడుదల చేయించే సందర్భంలో కూడా నిన్న మీ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ గారు కూడా ఆ రోజు జగనన్న పక్కనే ఉన్నారు.
మా జగనన్న మత్స్యకారులకి జరిగినటువంటి విషయంలో ఢిల్లీలో ఉన్న రాయబార కమిటీలు అయితేనేమి, ఎవరితో పాకిస్తాన్ వాళ్ళతోనైతేనేమి, వీళ్ళన్నిటితో కూడా ప్రభుత్వ దృష్టిలో అధికారులందరితో కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేసే విషయంలో ఆ రోజు మోపిదేవి గారికి మత్స్యకారుల తరఫున మెళ్ళలో కండువా వేయడం జరిగింది. అంటే ఒక జాతి బిడ్డల కోసం ఒక నాయకత్వం వహించేందుకు జగనన్న ఆ రోజు మోపిదేవి గారిని ముందు పెట్టుకోవడం జరిగింది. మోపిదేవి గారికి ఇచ్చిన మర్యాద అది. జగనన్న గారు వాళ్ళందరినీ విడుదల చేసిన సమయంలో కూడా మోపిదేవి గారు పక్కనే ఉన్నారు. ఆ రోజు ప్రతి కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు, మత్స్యకారుల సోదరులకి తెలుసు, మీ కమిటీలో మెంబర్గా నిన్న వచ్చినటువంటి మోపిదేవి వెంకటరమణకు కూడా తెలుసు. ఆ రోజు ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉంది, కరోనా కష్టకాలంలో ఉంది, లోటు బడ్జెట్లో ఉంది. అయినా కూడా దాయాది పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి మత్స్యకారులను తీసుకొని వచ్చినటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పక్క రాష్ట్రంలో నుంచి మన జలాల్లోకి చొరబడి మన మీద దాడులు చేసి మన వాళ్ళు వీరోచిత పోరాటం చేసి వాళ్ళ యొక్క బోట్లను పట్టుకొని వస్తే రాష్ట్ర సమస్యని పరిష్కారం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా చెప్పగలం కూడా. ఈ రోజు వచ్చినటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మాట్లాడుండొచ్చు. నిన్న ఇన్ఛార్జి మంత్రిగా ఫరూక్ భాయ్ గారు, ఆయన మాట్లాడలేదు. మాట్లాడుండొచ్చు. ఆయన మాటైం చైర్మన్ గా ఉన్నారు కదా, వాళ్ళ తాతగారు ఈ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రిగా పనిచేసినటువంటి కుటుంబం నుంచి వచ్చాడు కదా. వాళ్ళ తాతగారు ఆంజనేయుల గారితో కూడా నేను కలిసి పనిచేస్తున్నాను కాబట్టి దామచర్ల సత్య గారు కూడా మాట్లాడుండొచ్చు. కానీ కొల్లు రవీంద్రబాబు గారే అడ్రస్ చేశారు నిన్న మత్స్యకారుల సంక్షేమం గురించి, సమస్యల గురించి మా కమిటీ ఇక్కడికి రావడం జరిగింది అని. అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు కండువా వేసి పంపించారు ఇక్కడికి. మరి కండువా వేసుకున్నప్పుడు జాతి ప్రయోజనాలకి మీరు ఏం చేశారు? జిల్లాకు వచ్చి ఆ రోజు మోపిదేవి గారి మేడ పైన కండువా వేశారు కదా మా జగన్మోహన్ రెడ్డి గారు. మత్స్యకారులకు న్యాయం చేపించారు కదా మోపిదేవి గారిని పక్కన పెట్టుకొని. ఈ రోజు మీకు చంద్రబాబు నాయుడు గారు కండువా వేసి పంపించారు కదా. నిన్న మీరు మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో కొల్లు రవీంద్రబాబు గారు కులాల మధ్య చిచ్చు, గ్రామాల మధ్య చిచ్చు పెడుతూ ఉంది వైసీపీ పార్టీ అని చెప్తూ ఉన్నారు. మేమెక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టామండి? మీరు కదండి కుల పెద్దగా నిన్న కండువా వేసుకొని మాట్లాడింది. లేకపోతే సత్య గారు, ఫరూక్ గారు మాట్లాడి ఉంటారు కదా. మీరు కదా కుల పెద్దగా కండువా వేసి పంపించింది చంద్రబాబు గారు. ఆయన బాబు గారికి మేము ఒకటే చెప్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకి అధికారంలో ఉన్నప్పుడు జువ్వలదిన్నె హార్బర్ని తీసుకొని వచ్చింది ఎవరు? 289 కోట్ల రూపాయలతో హార్బర్ని ఏర్పాటు చేసింది ఎవరు? మత్స్యకారులకి ఒక ఆస్తిని కూడబెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి అందులో మీరు ఒక 170 మీటర్లు ప్రైవేటీకరణ చేయడానికి మీకు ఏ రైట్ ఉంది? దాన్ని కూడా ప్రైవేటీకరణకి కూడా ఎవరిని కండువా వేసి పంపించారు ఇక్కడికి? జాతి బిడ్డకి కండువా వేసినప్పుడు జాతి ప్రయోజనాలకి పనిచేయాలి తప్ప ఉన్నదెత్తి ప్రైవేటీకరణ చేసేదానికి మీకు కండువా వేసి పంపిస్తారా జిల్లాకి? జగన్మోహన్ రెడ్డి గారు 900 మీటర్లు ఇచ్చారు, మేము దాంట్లో 170 మీటర్లు ప్రైవేటీకరణ చేస్తామని మాట్లాడతారా? మత్స్యకారులకు ఇచ్చినటువంటి ప్రాపర్టీని మీరు ప్రైవేటీకరణ చేయడానికి వచ్చారా ఈ జిల్లాకి? మీరు ఏం చేశారో చెప్పండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసమే 289 కోట్ల రూపాయలతో ఒక ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేశారు. ఎందుకు హార్బర్ని ఏర్పాటు చేశారు? మత్స్యకారులు వలసకు వెళ్ళి వాళ్ళ యొక్క వృత్తిని కొనసాగించుకునే టైంలో పాకిస్తాన్ చెరలో పడ్డారు, అనేక మందికి ప్రాణాలు పోతూ ఉన్నాయి, అనేక మంది కుటుంబాలు బాధలు పడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే
మత్స్యకారులు బాధ ఎన్నో సంవత్సరాలుగా ఏంటి, మనకి మత్స్య సంపద ఉంది కానీ సోర్స్ లేక వలసలు పోతున్నాం, సోర్స్ లేక బాధపడుతున్నాం అని మత్స్యకారుల యొక్క కుటుంబాల ఆవేదన తీరుస్తూ జువలిదిన్ని ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫిషింగ్ హార్బర్లో కొంత భాగాన్ని మీరు ప్రైవేటీకరణ చేస్తే ఏంటి మీ ఉద్దేశం? బోట్లని తీసుకొని వచ్చిన విషయంలో మన మత్స్యకారు బిడ్డలు పక్క రాష్ట్రం వాళ్ళు మన జలాల్లోకి చొరబడి మన యొక్క మత్స్య సంపదని దోచుకునే సందర్భంలో మన వాళ్ళతో ఫైట్ చేసి, ఎంత ఫైట్ చేసి ఉంటారండి, ప్రాణాలకి తెగించి ఉంటారు. వాళ్ళ యొక్క భార్యల పుస్తలు తెగిపోయి ఉంటే ఆ సందర్భంలో ఎవరు సమాధానం చెప్తారు? ఎన్ని కుటుంబాలు బాధపడి ఉండేవి? అవన్నీ మీకు కనిపించట్లేదా? అవన్నీ మీరు ఆలోచించట్లేదా? మన బిడ్డలు ఎంత ఫైట్ చేసి ఉంటారు, ఎంత వీరోచితంగా పోరాడి వాళ్ళ యొక్క బోటుని మనం తీసుకొని వచ్చాము అని అంటే మీకు అసలు రోమాలు నిక్కపరుచుకోవడం లేదా? మన బిడ్డల యొక్క తెగింపు కనబడటం లేదా మీకు? ఒకటా రెండా 4 బోట్లను తీసుకొచ్చారంటే ఎంత కష్టపడి ఉంటారు మన బిడ్డలు, మన మత్స్యకారు బిడ్డలు. మనం ఏమైనా వాళ్ళ సొత్తుకు పోయామా? వాళ్ళు వచ్చి మన జలాల్లోకి చొరబడి మన మత్స్య సంపదని వాళ్ళు దోచుకునే ప్రయత్నాల్లో మన వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే మన వాళ్ళు వెళ్ళి ఒకవేళ మన వాళ్ళని వాళ్ళు చిక్కుంటే వదిలిపెడతారండి? అలాంటిది ప్రాణాలకి సైతం తెగించి లెక్క చేయకుండా తీసుకొని వచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే నిన్న కొల్లు రవీంద్రబాబు గారు ఏం మాట్లాడతారు? అధికారులు గ్రామస్తులు కస్టడీలో బోట్లు ఉన్నాయి, గ్రామస్తు పెద్దల దగ్గర తాళాలు ఉన్నాయి అని అన్నారు. మరి ఆ తాళాలు ఎవరు ఇచ్చి పంపించేశారు? ఆ పట్టుకొని వచ్చినటువంటి బిడ్డలకి వాళ్ళ కుటుంబాలకి మీరు ఏమి సమాధానాలు చెప్తారు? ఆ పట్టుకొని వచ్చే టైంలో వాళ్ళ ప్రాణాలు పోయి ఉంటే పరిస్థితి ఏంటి? వీటికన్నిటికీ సమాధానం చెప్పకుండా తూతూ మంత్రంగా 2 నెలలు వేటకి పోరు, అది అందరికీ తెలిసిన విషయమే కదా. 2 నెలలు వేటకు పోరని 18 బోట్లు రిపేర్లో ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? బోట్లు రిపేర్లో ఉన్న సంగతి ఈ రోజే, అంటే బోట్లు మీరు జిల్లాకు వచ్చి బోట్లు పనిచేయట్లేదు, కొత్త బోట్లను ఏర్పాటు చేయాలా, పాత బోట్లనే రిపేర్ చేయాలా, ఒక నివేదికని ఇవ్వడానికి 5 మంది కమిటీ సభ్యులు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. బోట్లు మిస్సింగ్ విషయంలో ఉన్న దోషులు ఎవరో మీకు తెలుసు. ఆ అభండాలు ఎవరి మీద వెయ్యాలో తెలియక తికమక పడుతూ అందరినీ కూర్చోబెట్టుకొని ఒక సమావేశం చేసుకొని ఏదో 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో బీసీల పక్షాన మత్స్యకారుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకోనుంది. ఈ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో మత్స్యకారులకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకునే ఉంటుంది. వెళ్ళిపోయిన బోట్లని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన బోట్లని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి గ్రామాల్లో ఏదైతే వాళ్ళు మనోవేదనతో ఉన్నారో, వాళ్ళు బాధతో ఉన్నారో మీకు తెలుసు. జిల్లా మంత్రి గారైనటువంటి రామనారాయణ రెడ్డి గారికి అడ్రస్ చేస్తూ నేను ఒక చిన్న విషయాన్ని చెప్తున్నా. మన జిల్లాలో మత్స్యకారులు దురాయి పద్ధతిలో ఎందుకు ఉంటారండి? కాపు పెద్దల్ని ఎందుకు ఏర్పాటు చేసుకొని ఉన్నారండి? వాళ్ళకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కార దిశగా ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ ఏకమయ్యి ఆ సమస్యని పరిష్కారం చేసుకునేదానికి వాళ్ళ యొక్క చేపల వృత్తిలో వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఏమైనా ఇబ్బందులు కలిగినా, వాళ్ళ మీద ఏదైనా కేసులు పడినా, అలాంటి విషయాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఐకమత్యంగా ఉండడం కోసం వాళ్ళందరూ కలిసి ఆ గ్రామంలో ఒక గ్రామ పెద్దను ఏర్పాటు చేసుకొని ఉంటారు. ఎన్నికల సమయంలో మీరందరూ కూడా కలిసి ఓట్ల కోసం అన్ని పార్టీల వాళ్ళు వెళ్తాం కదండి.
మరి నిన్న వచ్చినటువంటి కమిటీ మానవీయ కోణంలో కండువా వేసుకున్నటువంటి జాతి బిడ్డ, మీరు కులాలు, మతాలు, గ్రామాలు, చిచ్చులు అనే కళ్ళబొల్లి మాటలు మాట్లాడబాకండి. కులాలు, గ్రామాలు, చిచ్చులు వైసీపీ పార్టీ మాట్లాడలేదు. జరిగినటువంటి అన్యాయం మీద మాట్లాడుతూ ఉంటే మీకు సమాధానం చెప్పలేక మీరు కులాల మధ్య వైసీపీ చిచ్చు పెడుతుందని మాట్లాడుతున్నారు. మరి కులాల గురించి మాట్లాడకపోతే మీరే ఎందుకు అడ్రస్ చేస్తూ మాట్లాడారు? కొర్రూరు రవీంద్రబాబు గారు, మీ యొక్క శాఖ ఏంటి? ఎక్సైజ్, గనులు. ఆ గనుల శాఖలో, గనుల్లో పనిచేస్తున్నటువంటి, క్వారీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చారా? నేను మీరు చెప్పారు, ఓకే మత్స్యకారులకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నాం అన్నారు, సంతోషం. మీ శాఖ కదా. క్వారీల్లో కార్మికులకి, మైనింగ్ లో కార్మికులకి 50 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీ 50 సంవత్సరాలకి బీసీలందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పింది కదా. మరి మీ శాఖలో కార్మికులకే మీరు పెన్షన్ ఇప్పించుకోలేని పరిస్థితిలో మీరుంటే మత్స్యకారులకి న్యాయం చేయాల్సింది పోనిచ్చి ఏదో ఇక్కడ ఏదో జరగనట్టు. మళ్ళీ నిన్న ఒక 4 విషయాలు చెప్తానండి. నిన్న ఆయనతో పత్రికా సోదరులే కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఏమని? సార్, గ్రామాల్లో వారికి ఇప్పుడు బాధ ఎవరైతే పడుతున్నారో పెద్దలుగా, వాళ్ళకి మీరు ఏమైనా సెక్యూర్గా ఉంటారా అని అంటే ఆయన అంటారు, గ్రామాల్లో కట్టుబాట్లు ఉంటాయండి, వాళ్ళు ఎవరన్నా వచ్చి మాకేదైనా చెప్తే మేము అది చేస్తామండి అని అంటారు. అసలు సమస్య ఆ ఊరు పెద్దని, ఆ కాపుని వాళ్ళు కట్టేసుకునే పరిస్థితికి ఎందుకు వచ్చిందండి? ఒక గ్రామంలో ఒక గ్రామ పెద్దని కట్టేశారు అంటే ఆ గ్రామం ఎంత నరక యాతన పడుతోంది, ఎంత మానసిక క్షోభ పడుతోంది. అరే, ఇన్నాళ్ళు పెద్ద మనిషిగా మన మీద పెత్తనం చేసి మనం ఆయన అండర్లో పనిచేసుకొని ఆయన ఈ దారిని పోండి అంటే పోయి ఇలా చేయండి అని అంటే చేసిన పెద్దని మనం కట్టేసుకున్నామే. ఈయన్ని కట్టేసుకునే స్థితికి మనం ఎందుకు వచ్చామా? మన పెద్ద చేసిన తప్పేంటి? ఆ తప్పుని మనం ఎలా చేసిన వాళ్ళని ఎలా మనం బయటికి లాగాలా అని వాళ్ళు మనోవేదన పడుతూ ఉంటే వాళ్ళొచ్చి వీళ్ళకి చెప్పాలంట. మీరు ఒక కమిటీగా వచ్చి ఒక కమిటీ వేయాలి కదండి. ఈ తాళాలు పెద్ద నుంచి ఎవరు ఇప్పించేశారు అని ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు ఆ బోట్లని వదిలేశాడో చెప్పారు. అవన్నీ కూడా మనం మీడియాలో చూసాం. వాటి గురించి మేము మాట్లాడలా. కాపు ఏదైతే చెప్పారో దాని మీద విచారణ చేపట్టండి. మత్స్యకార గ్రామాల్లో మనోవేదంతో మత్స్యకారులందరూ మదన పడుతూ ఉంటే మీరు కనీస ధర్మంగా ఒక జాతి బిడ్డగా వెళ్ళి పరామర్శించరండి. అబ్దుల్ అజీజ్ భాయ్ గారిని వెళ్ళి పరామర్శించారు, ఓకే. అన్న వాళ్ళ తల్లి గారు మరణించారు, ఆ కమిటీ సభ్యులందరూ వెళ్ళారు, పరామర్శించారు. మరి ఆ మత్స్యకార గ్రామంలో కూడా వెళ్ళి వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, ఏం జరిగింది అని కనీసం జాతి బిడ్డలుగా మీరైనా వెళ్ళాలి కదండి. మీరు వెళ్ళలా. వాళ్ళు ఎవరన్నా వచ్చి చెప్తే ఏదన్నా ఉంటే పరిష్కార దిశగా ఆలోచిస్తామన్నారు. వాళ్ళకి సంబంధించిన పరిష్కారం అంటూ ఏంటి? ఆ బోట్లు ఏవైతే దొంగిలించబడ్డాయో ఆ బోట్లను తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడున్నాయో, ఆ దొంగలు ఎవరు దొంగిలించుకెళ్ళారో అదే ప్లేస్లో పెట్టి మత్స్యకార గ్రామాల్లో మళ్ళా వెలుగుల్ని, సంతోషాలని, ఆనందాలని కలిగించేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతగా మీకు ఎందుకు అనిపించడం లేదు? శ్రీరామనవమి వస్తుందంటేనే మత్స్యకార గ్రామాల్లో ఒక కోలాహలం 10 రోజుల ముందు నుంచే మొదలవుతుంది. శ్రీరామనవమి అయిపోయిన తర్వాత కూడా ఒక 10 రోజుల తర్వాత కూడా ఆ యొక్క కోలాహలం ఉంటుంది మత్స్యకార గ్రామాల్లో. ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి బాధ, ఆవేదన, వాళ్ళ యొక్క కాపుల్ని బంధించుకొని వాళ్ళు పడుతున్నటువంటి క్షోభ, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా అని మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల పక్షాన అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు నిలబడతారు. కాబట్టి
ఏదైతే ఫిషింగ్ హార్బర్ కోసం జగనన్న ఏర్పాటు చేశారో అది మత్స్యకారుల సంపదగా, మత్స్యకారుల ఆస్తిగా ఉండాలి తప్ప ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం. మత్స్యకారులకు ఇంకా మీరు ఏం చేస్తారో చెప్పండి, ఇంకా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటి దిశగా మీరు పనిచేయండి. వెళ్ళిపోయినటువంటి బోట్లని తీసుకొని వచ్చి అక్కడ పెట్టండి, గ్రామాల్లో సంతోషాన్ని కల్పించండి, మత్స్యకారుల్లో మనసుల్లో ఆనందాలని తీసుకొని వస్తారని చెప్పి ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మత్స్యకారుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వారికి అండగా ఉంటాం. వారు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి నిన్న వచ్చినటువంటి కమిటీ ఏదైతే ఉందో అది ఆ కమిటీ ఏదో తాత్కాలికంగా ఏదో వచ్చాం వెళ్ళాం అన్నట్టే ఉంది తప్ప మత్స్యకారుల సమస్యల పైన, వారి యొక్క అభివృద్ధి పైన పని చేయలేదు అని మేము ఖచ్చితంగా చెప్పగలం.